ప్రైజ్ ది లార్డ్. ఈరోజు దేవుని వాగ్దానము, అయినను మన ప్రభువైన యేసుక్రీస్తు మూలంగా మనకు జయము అనుగ్రహించుచున్న దేవునికి స్తోత్రము కలుగునుగాక. కొరంథీయులకు రాసిన మొదటి పత్రిక 15వ అధ్యాయము 57వ వచనము. ప్రజలారా, భక్తుడి విధంగా అంటున్నాడు, మన ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా దేవుడు అనగా మన పరమ తండ్రి మనకు జయమును అనుగ్రహించెను, అందుకు దేవునికి స్తోత్రములు కలుగునుగాక అని. ప్రజలారా, మనము ఎన్ని స్తుతులు స్తోత్రములు చెల్లించినా, మన జీవితాంతము చెల్లించినా, అది మన ప్రియమైన ప్రభువు యేసుక్రీస్తు చేసిన త్యాగమునకు రక్షణకు సరిపోవు. అయినను మనము చెల్లింపబద్ధులమై ఉన్నాము. అనుక్షణము దేవుడు మనకు చేసిన గొప్ప కార్యములను, దేవుడు మన జీవితంలో చేసిన మేలులను తలంచుకుంటూ మనము దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లింపవలెను. మనము ఓడిపోయిన వారంగా ఉండకూడదని, సాతాను యొక్క దాస్యంలో ఉండకూడదని, మరణముకు బానిసలుగా ఉండకూడదని దేవుడు తాను ఎంతగానో ప్రేమించిన ఏకైక కుమారుడైన యేసుక్రీస్తు ప్రభువును ఈ లోకమునకు అప్పగించెను. ఇక్కడ మన పరమతండ్రి యొక్క ప్రేమ వెల్లడి అగుచున్నది. మనకు నచ్చిన చిన్న వస్తువును ఇచ్చుటకు మనకు మనస్సు రాక ఎంతగానో ఆలోచించుదుము, వెనుకాడుదుము. కానీ మహిమ రాజ్యంలో తండ్రి కుడిపార్శ్వమున రాజాదిరాజుగా, ప్రభువులకు ప్రభువుగా సింహాసనాసీనుడైన ప్రభువును, అద్వితీయ కుమారుణ్ణి మనకు ఇచ్చుటకు దేవుడు వెనుక తీయలేదు. దేవునికి నరులకును మధ్యవర్తి ఒక్కడే, ఆయనే యేసుక్రీస్తు ప్రభువు. మనము ప్రార్థన చేయునప్పుడు యేసుక్రీస్తు నామములో అడిగి వేడుకొంచున్నాము పరమ తండ్రి అని ప్రార్థించుతాం. అనగా తన కుమారుడైన క్రీస్తు నామంలో మనము అడుగుచున్నాము గనుక ఆయన మనకి సమస్తమును దయచేయును. మరి ఇతర ఏ నామములో మనము తండ్రిని అడుగలేము. ఎందుకనగా తండ్రి తన సొంత కుమారుడైన క్రీస్తును మాత్రమే ఎరుగును, ఆయన యందలి బిడ్డలను మాత్రమే ఎరుగును. కాబట్టి ఎవరైనా క్రీస్తు నామంలో అడిగినచో, ప్రార్థించినచో వారి మనవిని దేవుడు ఆలకించును. ఆయన అందరికీ ప్రభువు. క్రీస్తునందు ఏ భేదము లేదు. యూదుడని, గ్రీసు దేశస్థుడని, మరొకడని లేదు. అందరూ ఆయనకు సమానమే. ప్రభువు యొక్క మరణము వలన పరిశుద్ధ స్థలమునకు అతి పరిశుద్ధ స్థలమునకు మధ్యన ఉన్న తెర చినిగిపోయిన గనుక మనము దేవుని కృపాసనమునొద్దకు యేసుక్రీస్తు ప్రభువు వలన ధైర్యముగా వెళ్ళి మనము విన్నవించుకోవచ్చును, మనము శుద్ధీకరింపబడవచ్చును. కేవలము ఒక్క మరణము వలన మాత్రమే కాదు, ఆయన యందు విశ్వాసముంచువారు ప్రతి వాటి మీద జయమునందుదురు. అందుకు దేవునికే యుగయుగములు తరతరములు మహిమయు ఘనతయు స్తోత్రములు కలుగునుగాక. విశ్వసించిన వారు నాతో పాటు ప్రార్థనలో ఏకీభవించండి. ప్రార్థన. పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, ఈరోజు మీరిచ్చిన ఈ వాగ్దానమును బట్టి మీకు స్తోత్రములు. దేవా తండ్రి, అబ్బా, నాయనా అని మిమ్మును పిలుచుటకే మాకు యోగ్యత లేకపోయినా, దేవా మీ కృప వలన, ప్రేమ వలన, దయాహృదయం వలన, క్షమాహృదయం వలన మీరు మాకు అట్టి భాగ్యమునిచ్చారు. దేవా మీకు లెక్కించలేని స్తుతులు స్తోత్రములు. తండ్రి, కేవలము విశ్వాసం వల్లనే మీ కుమారులమని, కుమార్తెలము అనబడుదుము అని గ్రహించుకొని, మీ యందు విశ్వాసముంచి మిమ్మును సొంత రక్షకునిగా అంగీకరించి సాతాను యొక్క తంత్రముల నుండి విడుదల పొందుటకు మా ఒక్కొక్కరికి సహాయము దయచేయమని ప్రార్థిస్తూ, సమస్త మహిమాగణతలు మీకే చెల్లిస్తూ ప్రభువైన యేసుక్రీస్తు నామం పేరట అడిగి వేడుకొంచున్నాం పరమ తండ్రి. ఆమేన్.